మనకందరికీ తెలుసు, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారని అక్కడ రాయబడి ఉంది. ఎక్కడుంది? అలాంటి కీజులు పెట్టకండి నాన్న. ఓకే, లూకా సువార్త 18వ అధ్యాయం అని అక్కడ రాయబడి ఉంది కదా, 9వ వచనం నుంచి రాయండి. అక్కడ ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడు చేసే ప్రార్థన పరిసయ్యుడు చేస్తున్నాడు, సుంకరి చేసే ప్రార్థన సుంకరి చేస్తున్నాడు. ఓకే, ఈ సుంకరి ఏం చేస్తున్నాడంట? ఈ ఉపదేశం ఆయనకి ఎవరు చెప్పారు, ఎలా చెప్పాడు, ఈ పరిశుద్ధాత్మ ఏ విధంగా అందిందో తెలియదు. ఒకవేళ ఆయనను ఒక్కసారి చూస్తే తనను తాను చూసుకుంటే ఆయన స్థాయికి నేను తగని వాడనని అర్థమైంది. అందుకే ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను రొమ్ము కొట్టుకుంటున్నాడంటే అది సంతోషమా దుఃఖం? అవునా కాదా? అయ్యా నువ్వెక్కడ, నేనెక్కడ, నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, కనీసం నా బోధకుల్లా కూడా నేను లేకపోతున్నానే. ఇదంతా దౌర్భాగ్యమైన స్థాయి. ఇలాగే జరిగి ఇలాగే ముగిస్తే నేనేమైపోతానని ఒక్కసారి తన జీవితం, తన అంతరంగం తనకు కళ్ళకు కట్టినట్టు తన ముందు కనబడితే కన్నీటితో ఆయన పాదాలు కడక్కుండా ఉండలేకపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడవకుండా ఉండలేకపోయాడు. ఎవరు దుఃఖపడండి ఏడవండి అని అక్కడే ఆయన ఎవరికి చెప్పలేదండి. గుళ్ళోకి వచ్చాడంతే. రాగానే ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన మన కొరకు చేసి ఇవన్నీ గుర్తొచ్చాయనుకోండి, నువ్వు ఏడవకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జఫన్ శాస్త్రి గారి గురించి ఒకరు అన్నారంట. జఫన్ శాస్త్రి గారు అని ఎవరో చెప్తుంటే, ఓహో ఆయన అని కూడా అనలేదండి, నేను అనలేను ఆ మాట అన్నాడంట. క్రిస్మస్ రోజున కూడా ఏడుతాడు చూడు, ఆయననే వాడేనా అన్నాడంట. ఎస్, క్రిస్మస్ రోజున కూడా ఏడుస్తాడు. ఎందుకని? ఆయన పుట్టాడని సంబరమే కానీ ఎందుకు పుట్టాడో తెలవని సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవులు ఉన్నారని అర్థమైతే ఏడవకుండా ఉండలేం. ఇంకొకరి కొరకు ఏడవలసిన మనం అసలు మన కొరకు మనమే దుఃఖపడకపోతే, మన కొరకు మనమే అంగలార్చకపోతే, ఆ స్థాయి ఏంటో మనకు అర్థం కాకపోతే అది చివరికి మనకు బాధనే మిగులుస్తుంది తప్ప మరొకటి ఏమీ ఉండదు. అందుకనే ఎప్పుడైతే ఆలయంలోకి వచ్చాడో ఆ సుంకరి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన కార్యాలను ఒక్కసారి తన మనలోకి రాగానే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొని, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మేమేం పాపాలు చేయలేదండి, మేమందరం బ్యాప్టిజం పొందిన వాళ్ళమే అండి అంటారు. అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అండి. చేయాల్సినంత చేయకపోవడమే పాపం. వాక్యం చదవకపోవడమే పాపం. చిన్నదైన పెద్దదైన ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. అవన్నీ కూడా నీ మనసులోకి వస్తే, ఇంకా రాకుండా ఉంటే కూడా దౌర్భాగ్యమే. పరిశుద్ధాత్ముడా నాకు గుర్తు చేయని అని ఆయన పాదాలు పట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ స్థాయిలో ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థం చేయి స్వామి అని అడగడానికైనా ఏడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు అర్థం కాకపోతే, నా స్థాయి ఏంటో, నా స్థితి ఏంటో నేను తెలుసుకోలేకపోతే నేను ఏడవలేను. అంతేనండి. ఏం అర్థం కాకపోతే ఇంట్లో రేషన్ లేదు, ఆకలి అవ్వట్లేదు, ఇంట్లో కూర్చుంటే ఎవడన్నా రేషన్ మిగిలిపోద్దిగా, బ్యాంకులో డబ్బు ఉడిపోద్దిగా, ఉండలేవు. అయ్యో నాకేదో అయ్యింది అని వెంటనే ఏమవుతావు, వెళ్తా. ఇంకా కరోనా తెలిసిన సంగతి ఏంటండి, రుచి తెలియదట. ఒకవేళ ఉప్పేయకపోయినా వీడికి ఎంబటి కరోనానికి ఉరుకుతాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. ఆ ఉప్పు నిజంగానే వెళ్ళేది, ఈయనకు సప్పగా అయింది. కానీ ఈయనకేమర్థమైంది, మన కరోనా వచ్చిందేమో నా నాలుకే. అట్ట పరుగులెట్టారు కదండి. అసలు ఇంక మనకి ఏమర్థం అవుతుంది అంట, వాక్యం అందించబడుతుండగా, వాక్యం ప్రవాహం వల్ల ప్రకటించబడుతుండగా చలనము లేని బతుకులు బతుకుతున్నామే. అర్థం కావట్లే నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియట్లే, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ దిగువలో ఉన్నావో నీకు అర్థం కావట్లే. ఇప్పటికైనా
ఇప్పుడైనా ఈ ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండి వచ్చారా? దేవుని మహిమ కలుగునగాక. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకొని ఆయన పాదాలు పట్టుకోమని మనం హెచ్చరించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. మనము నేర్చుకుంటూనే ఉన్నాం ప్రతిసారి కూడా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో ఇర్మియా తల మునకలైపోయినట్లుగా ఏడుస్తున్నాడు. కన్నీళ్లు జలమయమైపోయి ఊటలుగా మారేదాకా ఏడుస్తూనే ఉండి ఆ దుఃఖంలో చెప్తూ ఉన్నాడు, తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపడి వాళ్ళు వచ్చి ఏడవాలి అని. అవునా? స్త్రీలారా, మీ పిల్లల కొరకు మీ కొరకు మీరు ఏడవండి, ఆ విద్యను, అంగలార్పు విద్యను నేర్పండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు స్త్రీల కుటుంబంలో మనం విని ఉంటాం, లేక కూడికల్లో విని ఉంటాం. చదువుతుంటే మనకు ఆ వాక్యం, నేను ఇంకా దాకా రాలేదనరా, ఓకే, అసలు బైబిల్ చదివారా? చదువుతున్నారా? పూర్తి చేశారా? ఆది కాండం ఎందుకు లేని వదిలేశానండి, కీర్తనలే కదా అని వదిలేశానండి, సామెతలు నాకేం అర్థమైతే అని వదిలేశానండి, ఇక అన్నీ వదిలేసుకుంటా పో. ఇలాంటి అనుభవాలు ఉంటే అసలు గ్రంథమే తెరిచి చూడని దౌర్భాగ్యపు విశ్వాసం అయితే దేవుని సన్నిధిలో ఏడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్ని కొనుక్కుంటాం కానీ ఒక ఆడియో బైబిల్ కొనుక్కుంటే చేత కాదు. ఒకటి నాకు రాదు చదువు, నన్ను ఏం చేయమంట అనుకుంటారు. మరి ఆడియో చదువు బైబిల్లో వస్తున్నాయి కదా. చదివించుకోమని రాయబడి ఉంది, నువ్వు చదవమని రాయబడి ఉంది. చదివించుకోవు, నీవు చదవవు. ఇది దౌర్భాగ్య స్థితి కాదా? ఏడవాలా వద్దా? దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. జరుగుతున్న సంగతులు గుర్తు పట్టగలిగిన ఆధ్యాత్మిక స్థాయి నీకు రావాలి. రాబో రోజుల్లో ఆ వాక్యము ఏమని చెప్తుంది, అక్కడ లోకంలో ఏం జరుగుతుంది, ప్రపంచ మార్పులేంటి నీవు గ్రహించగలిగిన. అయ్యగారికి చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా విషయాలు చెప్తాడండి. బాబు మంచిదే, దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం కొరకు, ఆ స్థాయి కొరకు వందనాలు చెప్తూ నువ్వు ఆ స్థాయిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అందుకోలేకపోతున్నానని ఏడవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఎప్పుడు చెప్తాను, ఎంత నేర్చుకున్నా ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నా ముఖ్యం. మార్కులు వేయడం మానేసి మార్పులు చేసుకోండి అని చెప్తా. దైవజనునికి మార్కులేసి ఇంకొకరికి మార్కులేసి వావ్ అనడం కంటే నువ్వు ఆ వాక్యము ద్వారా మార్చుకో, నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. నీ పసిపిల్లల కొరకు, నీ కొరకు నీవు లేచి ఏడవాలి. ఎందుకంటే క్రీస్తు కలిగిన సమానమైన అనుభవం మనకి ఇంకా రాలేదు. ధైర్యంగా ఒప్పుకోవచ్చు. సుంకరి ఏ విధంగా ఏడ్చాడు అని ఆయన పాదాల దగ్గర ఏడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదువుదా. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. చాలండి. ఏమండి, దూతను పంపించాడు దేవుడు. యెరూషలేము చుట్టూ తిరిగి చూసి జరుగుచున్న హేయ కృత్యములను గూర్చి ప్రలాపించి మూలుగులిడుచు మొరపెట్టుచున్న వారెవరైనా ఉంటే వారి నొసట లలాటం అంటే నుదురు మీద ఒక గుర్తు వేయండి అని పంపాడు దూతను. దూత ఆ పని మీదే బయలుదేరాడట. చూస్తే ఒక్కరికి కూడా గుర్తు వేయడానికి ఎవరు కూడా అర్హులు లేరు. 8వ వచనంలో ఉంది, నేను తప్ప ఎవరు మిగలలేదు అన్నాడు.
యాజకుడైన యెహెజ్కేలు తప్ప ఆ గుర్తుకు అర్హులు ఎవరు లేరు. ఏడవలా వద్దా? అప్పుడేమన్నాడు న్యాయవంతుడైన దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఏమన్నాడు? కటాక్షమైనను కరుణైనను లేకుండా పరిశుద్ధ స్థలములో మొదలుపెట్టి ఖడ్గంతో అందరినీ సంహరించి అంటే అందరు చంపబడ్డారు, కానీ యెహెజ్కేలు ఒక్కడే మిగిలాడు. ఎందుకని? గుర్తున్న వారిని వదిలేయి, గుర్తు లేని వారిని చంపు అన్నాడు. ఎవరికి మిగిలింది ఇప్పుడు? అంటే యెహెజ్కేలుకి ఏముందన్నమాట? యెహెజ్కేలు గుర్తు వేయబడింది. ఎందుకని? ఏం చేశాడు యెహెజ్కేలు? యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యముల గూర్చి ప్రలాపించి ఏడుస్తున్నాడు దివారాత్రులు. అసలు నీ స్థితి నీకే తెలియట్లే, నీ కొరకు నువ్వే ఏడ్చుకోవట్లే, అలాగే నీ పిల్లల కొరకు నువ్వు ఏడవట్లే, ఇంటి వారి వరకు ఏడవట్లే, ఇంకా యెరూషలేం కాడదాకా ఎక్కడ పోయావు? అసలు అంగలార్పు విద్య నీకు తెలియదు. ఎన్ని విద్యలని చదువుతావు, ఎంతలా పుస్తకాలు చదువుతావు, ఇంత చిన్న బైబిల్ చదువు. అవునా? లోకవార్తలు జనరల్గా ఏమైనా చెప్తే అనర్గళంగా చెప్పగలవు, డేట్లతో సహా చెప్పగలవు. ఇది మాత్రం రెఫరెన్స్ ఏది ఉందంటే ఓకే, కొంతమందికి యెహోవా కాపరి కూడా ఎక్కడుందో తెలియదురా బాబు. అంతగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కదా. దేవుడు అన్నాడు, చూసి యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములను గుర్చి ప్రలాపించి ఏడ్చే వారి నొసటి మీద ఒక గుర్తేయమన్నాడు. తర్వాత ఇంకో పని చేయంటే ఆ గుర్తు వేయడం అయిపోయిన తర్వాత ఖడ్గం చేత పట్టుకొని ఎవరికి ఆ గుర్తు లేదో వాళ్లను పరిశుద్ధ స్థలములో మొదలుపెట్టి సంహరించుకుంటూ వెళ్ళన్నాడు. పరిశుద్ధ స్థలం అంటే ఏది? దేవుని సన్నిధే. ఆలయంలోకి మనం వచ్చాం, మన చూడనొచ్చట ముద్ర ఉందా? ఏమన్నాడు? నేను అర్థం చూసుకోలేదంటవా? అసలు ఆ స్థాయి ఉందా? యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాల గురించి ఏడ్చావా? ఎప్పుడు వస్తుంది? నీకోసం నువ్వు ఏడ్చినప్పుడు, నీ పిల్లల కొరకు ఏడవడం మొదలుపెట్టినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు మనకు సరిపోలిక ఆ స్థాయిలోకి మేము లేము, కనీసం మాకు బోధిస్తున్న దైవజనులాగా కూడా మేము లేము అన్నది నీకు అర్థమైతే నువ్వు ఏడుస్తావు. ఓకే, అది కూడా దాటిపోయాక నువ్వు యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాలు, నీ చుట్టూ నీ ప్రాంతంలో నీవు ఉన్న స్థలముల్లో నామకార్థ క్రైస్తవుల్లో దేవుని ఎరిగి ఉండి కూడా ఎరగనట్టు బతుకుతున్న వారిని చూస్తే నీకు దుఃఖం రావాలండి. పట్టనట్టుంటావేంటి? ఆయన పునరుద్ధానుడై లేచి సమస్తం మీద జయం పొంది ఇంకను తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఏడుస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడా లేదా? చెప్పండి. అక్కడ దాకా మీరు చదవలేదు ఇంకా బైబిల్? చెప్పండి. వాళ్ళ అమ్మను దెబ్బలు బత్తం పట్టుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెలియదు అన్న పదం మన నోట రాకూడదు. నేను చేయలేదు అన్నది రాకూడదు. సమస్తమును తీర్చి జయించిన వారంగా మనం ఆయన ముందు నిలబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మరణాన్ని సమస్తాన్ని జయించి జయవీరుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కానీ ఒక క్షణం కూడా కూర్చోవడం అనిపించాలి ఆయనకు. వెంటనే తండ్రి కుడిపార్శ్వమున మరలా ఆ సింహాసనం దగ్గర మోకరించి ఏడుస్తూనే ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఓకే, మరి నీ ఒకవేళ సమస్తము నీ కొరకు నీకు ప్రార్థించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వేంటో నీకు అర్థమైంది. రోజు ఆయన పాదాలు పట్టుకుంటున్నావు, ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావు, కన్నీటితో నీ అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకోగలిగిన స్థాయిలో నీవు ఉన్నావు. నీ బిడ్డల కొరకు చేస్తున్నావు. అంగలార్పు విద్య నీవు నేర్చుకున్నావు, నీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నావు. నీ సంతోషమును దుఃఖానిగా మార్చుకున్నావు, నీ ఆనందమును చింతకు మార్చుకున్నావు. గుడ్. అయితే నువ్వేం చేయాలా? జరుగుతున్న కార్యములు గుర్చిన ఒకసారి దృష్టించి చూడు. వాళ్ళందరూ వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టాడా లేదా? యథార్థంగా నేను చెప్తానండి,
నేను కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, కనపడుతున్న ప్రజలందరినీ ఒక్కసారి దృష్టిని చూసి, ప్రభువా ఇంకా ఇందులో ఎంతమంది నిన్ను ఎరగలేదో వారు నిన్ను ఎరుగునట్లు చెయ్యయ్యా. వీళ్ళ కొరకు కూడా నువ్వు మరణించావు, కుంటోళ్ళ కొరకు, గుడ్డోళ్ళ కొరకు, అందరి కొరకు నువ్వు మరణించావు. నీ మరణం వ్యర్థం కాకుండా, నీ సువార్త వ్యర్థం కాకుండా స్వామి వీళ్ళ దగ్గరికి ఎవరినో ఒకరు పంపు, నన్ను పంపు. ఎప్పటికైనా ఎవరైనా మిగిలిపోకుండా అందరినీ రాజ్యం చేరాలి. దేవుని వాక్యంలో ఉందా లేదా? ఎవడును నశించుట నాకు ఇష్టం లేదు. నేనంట నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రులు అదే గోల, దివారాత్రులు అదే ప్రార్థన. కన్నీటితో మొరపెట్టకుండా ఉండలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? వాక్యం ఒకటే, బైబిల్ ఒకటే, ఇప్పుడే దైవజనుల బ్యాప్టిజం ఒక్కటే. ఇలా భిన్నమైన బోధనలు ఎందుకు బయలుదేరుతున్నాయి? భిన్నమైన విధానాలు ఎందుకు బయలుదేరుతున్నాయి? రకరకాలుగా ఎందుకు ప్రకటించబడుతుంది? అది ఆసరా చేసుకొని క్రైస్తవులుగా అని పేరు పెట్టుకొని కూడా లోకంలో ఉన్న భయంకరమైన బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే నాకేంటి అనుకోకూడదు. నీ దేవుడు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండకూడదు. అది నీ దేవునికి బాధ కలిగించేది, మంచి దైవజనులకు దుఃఖం కలిగించేది, అది నీకు కూడా దుఃఖం కలిగించేదిగా ఉండాలి. హల్లెలూయా. నా చుట్టూనున్న వారందరూ రేపు నరకానికి పోతుంటే నేను ఎలాగా నీ రాజ్యంలో ఒక్కదాన్నే నేను రాగలను, ఒక్కడినే రాగలనయ్యా, వాళ్ళను కూడా రక్షించయ్యా అని ప్రార్థించి ఆ ప్రార్థన నీకు ఇంకా రాలేదా? ఇప్పటికే ప్రార్థించే వారిని వస్తున్న దేవుడు ఒక గుర్తు వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కామరకోటలో ఉన్నప్పుడు నేను రోజున గ్రామం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తే ఆ టైంలో, నా ప్రార్థన సమయంలో ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన వినబడుతుంటే వెళ్ళి, అమ్మగారు నా కోసమే ప్రార్థన చేస్తున్నారేమో, మా కోసమే ప్రార్థన చేస్తున్నారేమో అనుకొని అడిగి తెలుసుకొని రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఈ రోజు వరకు సత్యములో స్థిరపడ్డారు. బండ మీద వాళ్ళ పునాది వేయబడింది. అయ్యగారి ఉపదేశం, మీ కన్నిటి ప్రార్థన ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టింది అంటాడు. గొప్ప కోసం, అతిశయం కొరకు నేను చెప్పుకోవట్లేదండి. ఆ భారం మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎందుకు మరణించాడు? ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు? నరావతారం ఎందుకు ఎత్తాడు? ఎవరు నశించిపోకూడదు అని. కనీసం నీ సొంత వారు నశించిపోయి నీకు బాధ లేదా? ఇంటి వారు నశించడం నీకు బాధ లేదా? ఇక అక్కడి నుండి ఒకవేళ బాధపడితే, నువ్వు ఏడిస్తే వాళ్ళ కొరకే పరిమితం కాదని జరుగుచున్న హేయ కృత్యాలన్నీ చూసి వాళ్ళ కొరకు కూడా ఏడవమన్నాడు.